ఇండక్షన్ స్టవ్ కొనాలనుకుంటున్నారా? అలా అయితే వీడియో మీకోసమే. లాస్ట్ వరకు చూడండి, మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి ఈ వీడియోతో. హే ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ వినయ్ కుమార్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వీడియో గ్యాడ్జెట్స్ అండ్ లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం లైఫ్ లాంగ్ బ్రాండ్కి సంబంధించిన ఇండక్షన్ స్టవ్ అయితే రివ్యూ చేస్తున్నాం. సో మీరు కొత్తగా ఇండక్షన్ స్టవ్ కొనాలనుకుంటున్నా, సో ఈ వీడియోని చూడండి, మీకైతే యూస్ఫుల్ అయితే అవుతుంది ఈ వీడియో. అండ్ అలాగే ఈ వీడియోలో మనం పర్ఫార్మెన్స్, దీంట్లో ఉన్న సెట్టింగ్స్, లైక్ మోడ్స్ ఉంటుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మనం. ఇదే మన ప్రోడక్ట్. ఇది లైఫ్ లాంగ్ అనే కంపెనీకి సంబంధించిన ఇండక్షన్ కుక్ టాప్ అనమాట ఇది. సో ఇండక్షన్ స్టవ్ కూడా అనొచ్చు. సో ఇది 1800 వాట్స్ అనమాట. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా మనం ఇండక్షన్ స్టవ్ కొనేటప్పుడు దీని కెపాసిటీ అయితే చూసుకోవాలన్నమాట. ఎంత వాట్స్, ఎంత పవర్ ఇది కన్సూమ్ చేస్తుంది. కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి, చూద్దాం రండి. అయితే ఇక్కడ ఉంటుంది. సో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చి May 2024. ఇది నేను 2024లో కొన్నా. సో ఇక్కడ డీటెయిల్స్ అన్నీ మీరు చూడొచ్చు. ఒకసారి పాస్ చేసుకొని చెక్ చేసుకోండి. వారంటీ ఉంటుంది దీనికి, ప్రోడక్ట్కి అయితే చూడొచ్చు మనం. సో అన్బాక్సింగ్ చేద్దాం. ఆల్రెడీ అన్బాక్స్ చేసిండేది ఇది. ఒకసారి 2 సార్లు యూస్ కూడా చేసాము ఇది. బాక్స్ అయితే ఏమి ఉండవు, వారంటీ కార్డ్ ఏమైనా ఉంటుంది. ఇప్పుడు ఉందో లేదో తెలియదు. అదే కుక్ టాప్ మెయిన్. ఇది వెయిట్లెస్ ప్రోడక్ట్. ఇది వెయిట్ ఏమి ఉండదు, మొత్తం ప్లాస్టిక్ అంతా. ఇది ఇక్కడ కూడా ప్లాస్టిక్. సో ఈ పార్ట్ ఏదైతే ఉందో అది మాత్రమే మెటల్ పార్ట్. కంట్రోల్స్ ఉన్నాయి. సో ఇది ఆన్ ఆఫ్, టైం సెట్ చేసుకోవడానికి ఆప్షన్. సో దీనికి మనకి ఇన్బిల్ట్ కుక్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ అలాగే మనము టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు మనకి ఎంత కావాలో అంత. అండ్ ఆల్సో దీంట్లో మనకి ఆటో కట్ ఆఫ్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ మనం ఇడ్లీ చేస్తున్నాం అనుకోండి, ఇడ్లీ పెట్టినాము. సో దీనికి మనమే సెట్ చేయని అవసరం లేదు, ఆటోమేటిక్ అదే తీసుకుంటుంది ఇక్కడ టైమింగ్స్ అన్ని, టెంపరేచర్స్. సో ఆ టైం అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. ఓవర్ హీట్ అవుతుంది అట్లా ఏం టెన్షన్ పడిన అవసరం లేదు. సో ఆట్ ఆఫ్ కట్ ఆఫ్స్ అయితే ఉన్నాయన్నమాట దీంట్లో. ఫ్రెండ్స్, ఇప్పుడు డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసామంటే, సో ప్రోడక్ట్ వచ్చి లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ వచ్చి మొత్తం ప్లాస్టికే. సో ఓన్లీ ఇక్కడ పైన మాత్రం, టాప్లో మాత్రం మెటల్ ఉంటుంది. ఎక్కడైతే మనం వెజల్స్ పెడతామంటే, పాత్ర ఏదో పెడతామో అక్కడ మాత్రమే మెటల్ ఉంది ఇది. అండ్ మనకి ముందర కంట్రోల్స్ ఉంటాయి. సో ఇవి వచ్చి టచ్ అయితే కాదు, ఇప్పుడు ఉన్న మోడల్స్ అయితే టచ్ వస్తాయి. ఇదైతే టచ్ కాదు, బటన్స్ ఇవి. సో టచ్ కన్నా బటన్సే ఎక్కువ అడ్వాంటేజెస్ ఉంటాయి అన్నమాట. టచ్ వాటర్ ఏమైనా ఉంటే వెట్టుగా ఉన్నప్పుడు వర్క్ ఒక్కొక్కసారి. సో బటన్స్ ఉంటే మనకి జస్ట్ అలా క్లిక్ చేసామంటే వర్క్ అవుతాయి. కాబట్టి బటన్స్ ఉంటే అడ్వాంటేజ్ అనమాట మనకు. అది చాలా చిన్నగా ఉంటుంది అన్నమాట ప్రోడక్ట్. చూడండి, చాలా చిన్నగా ఉంటుంది ప్రోడక్ట్. సో క్యారీ కూడా చేయొచ్చు అనమాట, ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. ట్రావెల్ చేస్తున్నా కూడా దీన్ని తీసుకొని వచ్చి మనం కుకింగ్ చేసుకోవచ్చు. లైక్ క్యాంపింగ్ చేస్తుంటారు కదా, సో అలాంటి టైంలో కూడా మనం తీసుకెళ్ళి దీన్ని యూస్ చేసుకోవచ్చు. కన్వీనియంట్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎందుకు రివ్యూ చేస్తున్నారు అనొచ్చు. ఇప్పుడు మనకి ఇండక్షన్ స్టవ్ అనేది ట్రెండింగ్ టాపిక్ కదా. సో మనకి ఇండియాలో ఇప్పుడు గ్యాస్ షార్టేజ్ ఫామ్ అయింది. అందరూ నెక్స్ట్ ఆప్షన్గా ఆబ్వియస్లీ ఇండక్షన్ స్టవ్ మీదే ఫోకస్ చేసినారు. అండ్ కంపెనీస్ కూడా దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళు ప్రైజెస్ అయితే చాలా పెంచేసినారనమాట. ఎంఆర్పి చూడవచ్చు ఒకసారి, 4400 రూపీస్ ఎంఆర్పి ఈ ప్రోడక్ట్. 4400 రూపీస్ ఉంది. సో నేను ఇది 2024లో కొన్నా. నాకు అప్పుడు ఎంత పడిందంటే 1300 or 1200 ఏమో పడింది అప్పుడు. అంటే మ్యాక్సిమం 1500 లోపలే పడింది. ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే గుర్తులేదు నాకు. సో ఇప్పుడు దీని ప్రైస్ ఎంత ఉందో తెలుసు. అమెజాన్లో చెక్ చేసినప్పుడు దీని ప్రైస్ ఆల్మోస్ట్ 3500 రూపీస్ ఉంది దీని ప్రైస్. అంటే మీరు ఒకసారి థింక్ చేయండి ఎంతలా దీన్ని ప్రైస్ పెంచినారు. సేమ్ మోడలే, మళ్ళీ ఏం చేంజెస్ ఏం లేదు, సేమ్ ప్రోడక్టే. సో కంపెనీస్ ఎలా ఈ క్రైసిస్ని వాళ్ళ అడ్వాంటేజ్గా తీసుకొని ప్రైజెస్ అయితే ఎలా పెంచారో చూడండి ఒకసారి, మీరే ఇమాజినేషన్ చేయండి. సో ఇది అప్పుడు మేము ఎందుకు కొన్నామంటే, ఇదే సేమ్ గ్యాస్ ఎప్పుడైనా అయిపోతుంది, సడన్గా గ్యాస్ అయిపోతే, సిలిండర్ స్టాక్ లేకపోతే ఒక ఎమర్జెన్సీ కోసం అయితే, ఎమర్జెన్సీగా మనకి హెల్ప్ అవుతుందని అయితే కొనబెట్టుకున్నప్పుడు మేము.
అప్పుడు తక్కువ ప్రైస్ ఉన్నింది కాబట్టి కొనబెట్టుకున్నా. సో ఆబ్వియస్గా ఇప్పుడైతే టైం వచ్చింది, వాడాల్సిన టైం. ప్రోడక్ట్ కొని పెట్టుకున్నామంటే ఏదో ఒకరోజు దాన్ని యూజ్ అయితే మనకు ఉంటుంది. అలా అని చెప్పి అన్ని ప్రోడక్ట్స్ కొనాల్సిన అవసరం లేదు. ఏవో యూస్ఫుల్ అయితే అలాంటి ప్రోడక్ట్స్ మనం కొనిపెట్టుకోవాలి, అలాంటి గ్యాడ్జెట్స్ కూడా. ఇంకా పర్ఫార్మెన్స్ చూసుకున్నామంటే 1800 వాట్స్ కదా. సో ఫాస్ట్గానే కుకింగ్ అయితే చేస్తుంది అనమాట. దీనికన్నా తక్కువ పవర్ కెపాసిటీ లైక్ తక్కువ వాట్స్ ఉన్న ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి. సో అవాయిడ్ చేయండి మీరు మ్యాక్సిమం 1800, 1500 to 2000 అట్లా ఉన్నవైతే పర్చేస్ చేయండి. ఎందుకంటే మనకి త్వరగా కుక్ కూడా అవ్వాలి కదా. 1500 పైన ఉంటే సో కొంచెం ఫాస్ట్గా కుకింగ్ అయితే అవుతుంది. బాయిల్ చేయొచ్చు, కర్రీ చేయొచ్చు, మిల్క్ బాయిల్ చేసుకోవచ్చు, రోటీస్, దోశ, ఇడ్లీస్ ఏది కావాలో అన్నీ చేయొచ్చు. సేఫ్టీ గురించి చూసుకుంటే దీంట్లో ఓవర్ హీట్ ప్రొటెక్షన్ అయితే ఉందన్నమాట. ఎక్కువ ఓవర్ హీట్ అయిపోతే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అనమాట మిషన్. అండ్ ఆటో షట్ ఆఫ్ అయితే ఉంది. ఓవర్ హీట్ ప్రొటెక్షన్ ఉంది, ఆటో షట్ ఆఫ్ అయితే ఉంది దీంట్లో. సో ఇవి ఇండక్షన్ సపోర్ట్ ఉన్న వెజల్స్ మాత్రమే వర్క్ అవుతుంది దీని మీద. నార్మల్గా మనం గ్యాస్ స్టవ్ మీద పెట్టి యూస్ చేస్తాం కదా, ఆ వెజల్స్ అంటే ఆ పాత్రలు అయితే దీని మీద పనిచేయవన్నమాట. సో ఇండక్షన్ సపోర్ట్ ఉన్న పాత్రలు అవి మాత్రమే దీని మీద వర్క్ అవుతాయి. సో అదొకటి మీరు మైండ్లో పెట్టుకోవాలి ఇండక్షన్ స్టవ్ కొనే ముందు. సో మ్యాక్సిమం అన్ని కంపెనీస్ మ్యాక్సిమం ఇండక్షన్ సపోర్ట్ ఉన్న వెజల్స్ మాత్రమే వర్క్ అవుతాయి. అడ్వాంటేజెస్ చూస్తే సో ఫాస్ట్ హీటింగ్ ఉంటుంది, కొన్ని సేఫ్టీ ఫీచర్స్ అయితే ఉన్నాయి, ఆటో పవర్ ఆఫ్, ఓవర్ హీటింగ్ ప్రొటెక్షన్ ఇలాంటివి. ఈ మోడ్స్ ఉన్నాయి కదా, ఇవి మల్టిపుల్ కుకింగ్ ఆప్షన్స్ అనమాట. మనకి ఇది ఒక అడ్వాంటేజ్. అండ్ అలాగే కాంపాక్ట్ డిజైన్ ఉంటుంది అనమాట. కొంతమంది హాస్టల్లో ఉంటారు, పీజీస్లో ఉంటారు, అలాంటి వాళ్ళు కూడా కుక్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్ అయితే అవుతుంది ఇది. హాస్టల్లో పీజీస్లో ఫుడ్ అయితే సరిగా దొరకదు కదా, మనం ఎప్పుడైనా ఓన్గా కుక్ చేసుకోవాలంటే గ్యాస్ పెట్టి చేయలేం కదా. ఈ టైంలో ఈ ఇండక్షన్ స్టవ్ అనేది మనకి యూజ్ అవుతుంది అనమాట. నెగిటివ్స్ చూసామంటే సో 2 మెయిన్ నెగిటివ్స్, అంతే పెద్దగా ఏం లేవు నెగిటివ్స్ దీంట్లో. సో ఒకటి వచ్చి కేబుల్ లెంత్ ఇంకొంచెం పెంచి ఉందంటే బాగుండిండు. ఇండక్షన్ సపోర్ట్ ఉన్న పాత్రలు మాత్రం దీని మీద వర్క్ అవుతాయి. సో అది నార్మల్ అన్నీ వర్క్ అయ్యేలాగా ఆప్షన్ ఉందంటే బాగుండిండు. సో అదొక నెగిటివ్ అనమాట. గ్యాస్కి ఇది రీప్లేస్మెంట్ అంటే ఇది గ్యాస్కి రీప్లేస్మెంట్ అయితే కాదు, ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ మాత్రం హెల్ప్. అంటే ఏదైనా సడన్గా గ్యాస్ అయిపోయింది, అప్పుడు మనం వంట సగంలో ఆగిపోయింది అంటాం కదా, అలాంటి సిచ్యువేషన్లో మాత్రమే దీన్ని యూజ్ చేసుకుంటే బాగుంటుంది. సో డైలీ నేను ఇండక్షన్ స్టవ్ యూజ్ చేసి వంట చేస్తాను, కుక్ చేస్తాను అంటే సెట్ అవ్వదు ఇది. ఎందుకంటే కరెంట్ బిల్ చాలా ఎక్కువ వస్తుంది ఇండక్షన్ స్టవ్ యూజ్ చేయడం వల్ల. సో దీంతో కంపేర్ చేస్తే సో గ్యాస్ అనేది కన్వీనియంట్ అనమాట మనకి. ఓవరాల్ ఇది పర్చేస్ చేయొచ్చా కాదా అంటే, ప్రోడక్ట్ వర్త్ బయింగా అంటే సో నాకు దొరికిన ప్రైజ్కి ఇదైతే చాలా వర్త్ అనమాట. సో ఇప్పుడున్న ప్రైజెస్కి, కరెంట్ ప్రైజెస్కి దీనికి వర్త్ అంటే అంత వర్త్ అయితే కాదు. 3500 పెట్టాల్సిన ప్రోడక్ట్ అయితే కాదు ఇది. బట్ మార్కెట్లో ఇప్పుడు మనకి ఆప్షన్ లేదు, వేరే ఆప్షన్ ఏం లేదు. సో ఆల్రెడీ మనకి చాలా ప్రోడక్ట్స్ అవుట్ ఆఫ్ స్టాక్ అయితే చూపిస్తుంది ఆన్లైన్లో చూసినా కూడా. మీకు ఆప్షన్ లేదు కానీ కావాలంటే మాత్రం మీరు పర్చేస్ చేయొచ్చు. సో ఇదనే కాదు, ఏదైనా ఇండక్షన్ స్టవ్ ఏదైనా ప్రాబ్లం లేదు, పర్చేస్ చేయొచ్చు. ఓన్లీ ఒక పాయింట్ అయితే మీరు కన్సిడర్ చేయాలి ఎప్పుడైనా ఇండక్షన్ స్టవ్ కొన్నట్టు. ఏదైనా కొనండి, మీకు బ్రాండ్ ఏదైనా కొనండి. చేసే ముందు ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, అదే సో కెపాసిటీ వాట్స్ ఉంటుంది కదా, పవర్ ఎంత కన్జ్యూమ్ చేస్తుందో అది కొంచెం ఎక్కువ ఉండేలాగా తీసుకోండి అనమాట. సో అదొక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు, ఏదైనా సేమ్ ఒకే మెకానిజం, కాయిల్ హీట్ అయ్యి సో మనకి కుకింగ్ చేసేది సేమ్ మెకానిజం, వేరే ఎక్స్ట్రా మెకానిజం ఏమి ఉండదు. సో ఫ్రెండ్స్, మీకు ఈ ప్రోడక్ట్ కావాలంటే దీని ప్రోడక్ట్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. అలాగే వేరే ప్రోడక్ట్స్ కూడా కొన్ని రీసెర్చ్ చేసి ఏవైనా బెస్ట్ డీల్స్ ఏమైనా ఉంటే అవి కూడా పోస్ట్ చేస్తాను, డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి ఒకసారి. ఫ్రెండ్స్, మీరు ఆన్లైన్లో షాపింగ్ చేస్తుంటే మంచి డీల్స్ కోసం నేను ఒక వాట్సాప్ ఛానల్ అయితే క్రియేట్ చేశాను. మన వాట్సాప్ ఛానల్లో మంచి డీల్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. మన వాట్సాప్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, జాయిన్ అవ్వండి. మంచి డీల్స్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఈ ఫ్రెండ్స్, ఓవరాల్ మన లైఫ్ లాంగ్ ఇండక్షన్ స్టవ్ రివ్యూ. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి రివ్యూస్ కోసం మన
ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. త్వరలో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ ఎవ్రీవన్.